అందరికీ నమస్తే. నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ప్రజెంట్ నేను కేదార్నాథ్ నుంచి గంగోత్రి వైపు వెళ్తున్నా. నేను ఒక 100 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత బీభత్సమైన వాన కొడితే ఇక్కడ ఒక హోటల్లో 200 రూపీస్ ఇచ్చి క్యాంప్ అండ్ టెంట్ వేసుకున్నా ఒక పక్కన ఒక రూమ్లో. నేను ఫుటేజ్ అంతా అసలు గోప్రోలో ఎందుకు రికార్డ్ కాలేదని నాకు అర్థం కాలేదు. అసలు నేను ఆన్ చేస్తూనే ఉన్న గోప్రో, మంచి మంచి లొకేషన్స్ ఉండే. సో అది ఇది రెండు కలిపి ఒకటే వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే గోప్రో ఫుటేజ్ లేదు, ఫోన్ ఫుటేజ్ చేస్తా. లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నా. మొత్తం కొండలే. నిన్న ఎర్లీగానే ఆపేసిన. ఎందుకనంటే అందరూ లోకల్ వాళ్ళు కాదు, నాన్ లోకల్ నుంచి వస్తున్నారు. కరువు కొట్టేటప్పుడు అవతల ఎడ్జ్ నుంచి కొడుతున్నారు డైరెక్ట్. అంటే ఈ చివరి నుంచి కాకుండా వాళ్ళు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పోతున్నారు కదా, ఇక మంచిగా ఇట్లా పర్వతాలలో మంచిగా కిక్ ఇస్తుంది కదా డ్రైవ్. కట్టుకొట్టే వరకు ఇట్లా స్పీడ్లో కట్టుకొడుతున్నారు. లాంగ్ కట్టుకొట్టే వరకు నా బండి మీదకి వస్తున్నాయి బండ్లు. నేను ఎట్లా వెళ్తా, నేను ఎడ్జ్కి వెళ్తా కటింగ్లో, అయినా కూడా నా మీదకి వస్తున్నారు. సరే ఎందుకన్నా మంచిది ఆపేద్దామని చెప్పేసి ఆపేసిన. ఇంకా వెళ్తే ఇక్కడ నుంచి వెళ్ళి ఇది ఒక రూము, స్టోర్ రూమ్ లాంటిది. ఇంకా 200 ఇస్తే వేసుకోమని చెప్పిండు. ఈ హోటల్ వాళ్ళదే. బైక్ అయితే ప్యాక్ చేసుకున్నా. ఇంకా ఒక లైట్ ఒక టీ తాగేసి ఇంకా వెళ్ళిపోదాం. గంగోత్రి ఇంకా 220 కిలోమీటర్స్ ఉంది. మేబీ ఈరోజు రీచ్ అయ్యి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నా. చెల్లి ఇంకా వెళ్ళిపోదాం. నా బైక్ రీడింగ్ వచ్చేసి 66,401 ఉంది ప్రజెంట్. అప్రాక్సిమేట్లీ 11,500 అయింది ఇప్పటికీ. మన గంగోత్రి 221 ఉంది. నేను స్టార్ట్ చేసినప్పుడు నా రీడింగ్ 64,916. 64,916. నేను ఎప్పుడన్నా రీడింగ్ చెప్పినప్పుడు మీరు దాంతో క్యాలిక్యులేట్ చేసుకోండి, లేకపోతే నేనే చెప్తా. రెగ్యులర్గా చూస్తే మీకు అర్థమైపోద్ది. ఠీకే భయ్యా, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఇట్లా కర్వ్స్ ఉన్నాయి కదా, కర్వ్స్ మీద ఏం చేస్తున్నారు అంటే కొత్తగా వీళ్ళు వేరే స్టేట్ నుంచి వస్తున్నారు. ఎడ్జ్ నుంచి రాకుండా నా ఎడ్జ్ నుంచి వస్తున్నారు. నేను ఎడిగిపోతే ఇంకా మళ్ళీ ఇంకా రెండు వర్షం కొడుతుంది. వర్షంలో అయినా డ్రైవ్ చేసే అంత ఎక్విప్మెంట్ ఉన్నది మన దగ్గర మొత్తం అంతా. కాకపోతే ఏంది, ఈ వర్షంలో సరి కనబడదు. వీళ్ళు మీద రాకొస్తున్నారు టెంపో ట్రావెలర్స్ బస్సులు అన్నీ. మనం ఎడ్జ్కి పోతే కిందికి ఇంకా డైరెక్ట్ కిందికి 1 కిలోమీటర్ ఉంటుంది లోతు. ప్రజెంట్ టైం 7:30 అవుతుంది. చూడాలి. 100 కిలోమీటర్లు 3 గంటలు చూపిస్తుందని అంటే నాకు తెలిసి మొత్తం ఇట్నే ఘాట్ రోడ్ ఉంటుంది గంగోత్రి వరకు. చలో ఇంకా వెళ్దాం. ఇప్పుడిప్పుడే చేస్తున్నారు ఇగో ఈ రోడ్డు. ఈ సైడ్కి ఇవి సైడ్ సపోర్ట్స్ ఇవి. వాతావరణం అయితే మంచిగా ఉంది. ఎప్పుడు ఎట్లుంటుందో వాతావరణం అర్థమవుతలేదు. నైట్ వరకు మొత్తం ఎక్స్ట్రీమ్లీ కూల్ అయిపోతుంది. ఇప్పుడేమో సుర్రమంటుంది ఎండ. ఇవి అడుగుతుంటే వీళ్ళు చెప్తున్నారు మాకే అర్థం కదన్న వెదర్ ఎట్లుంటుంది అనేది. పొద్దున ఎండ కొడుతుంది, సాయంత్రం వాన కొడుతుంది ఉత్తరాఖండ్లో ప్రతిరోజు. సాయంత్రం వరకు ఖచ్చితంగా వాతావరణం మారిపోతుంది అంటున్నారు. నాకు చలి పెట్టింది కదా నైట్ అంటే అసలు మామూలు చలి కాదు. ఇక స్లీపింగ్ బ్యాగ్ ఉంటే మంచిగా ఉండు అనిపించింది నాకు. ఎందుకంటే నా దగ్గర ఉన్నది ఒక చిన్న బెడ్షీట్ సన్నబ్ది, ఇంకొకటి ఏమో బ్లాంకెట్ ఉంది. ఇక అది కింద వేసుకుంటే మీద కప్పుకోవడానికి ఉండదు, మీద కప్పుకుంటేనే కిందికి ఉండదు. అట్లా ఉన్నది నా పరిస్థితి. ఇక దాన్నే చుట్టుకొని స్లీపింగ్ బ్యాగ్ లెక్క పడుకోవాల్సి వచ్చింది. కానీ ఓకే, బాగానే పడుకున్నా. 7ంటికి అలారం పెట్టుకుంటే 6ంటికి లేచిన. కొండ అంచుల్లో నా ప్రయాణం చాలా బాగుంది. ఇవన్నీ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే ఎక్స్పీరియన్స్. ఎప్పుడు స్లైడ్ అయిపోతుంది, అది అటే పడిపోతుంది. అందుకే అట్లా మట్టి పెట్టారు దూరం నుంచి పోవాలని చెప్పేసి. ఈ కొండ ప్రాంతాలలో ఇదే రోడ్లు చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. అమ్మా, ఇవన్నీ మర్చిపోవద్దనే యూట్యూబ్లో వీడియోలు పెట్టుకోవడం. చూసినప్పుడల్లా మంచి ఇవన్నీ నాకు గుర్తుండిపోతాయి అన్నట్టు. యూట్యూబ్లో ఏదో ఎర్నింగ్ చేసుకోవడానికి అట్లా ఇట్లా అని కాదు, ఏదో అట్లా మనకంటూ. ఇప్పుడు ఏమున్నది, నేను ఇప్పుడు 4 రోజుల తర్వాత ట్రిప్ మ్యాక్స్ ఆపేస్తా. నా యూట్యూబ్ రీచ్ అంతేగా పోతుంది, మామూలే నాకు. ఎందుకనంటే నేను యూట్యూబ్లో వీడియోలు పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఏదో ఒక రోజు నా వీడియోలు నేను చూసుకుంటే నాకంటే ఎక్కడికెక్కడ వినని చెప్పేసి ఉంటాయి అట్లా. ఇట్లాంటి జర్నీ మొత్తం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ మొత్తం మంచిగా నేను చూసుకోవడానికే నేను యూట్యూబ్లో పెడుతున్నా. ఒకరోజు ఏదో రోజు మంచిగా మన వీడియోలు ప్లే చూసుకుంటే ఈ లొకేషన్స్ అన్నీ మంచిగా గుర్తుంటాయి కదా. అట్లా ఏదో ఒక డిఫరెంట్ ఫీల్. ఇటు మన పక్క చూసుకుంటే మొత్తం కొండల మీదనే పెద్ద ఊర్లే ఉన్నాయి ఒక్కొక్క కొండ మీద. అయితే ఇక వ్యవసాయం అయితే ఇట్లా గట్లు చేస్తున్నారు, కానీ మంచిగా చేస్తున్నారు.
వాటర్ వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లా రోజు వర్షం పడడం వాళ్ళకు ఒక అడ్వాంటేజ్, ఇక బాగుంటుంది. బా సైకిల్ మీద వస్తున్నారు ఫ్యామిలీ, అసలు గ్రేట్. ఫ్యామిలీ లేడీస్ ఇద్దరు, ఒక ఆయన బాబు అని, అసలు ఘోరం అది. మీరు తిట్టుకుంటారు కావచ్చు, కాకపోతే ఏంటంటే నేను దాదాపు ఒక 13 కిలోమీటర్ల నుంచి నేను బండే ఆన్ చేయలే, మొత్తం డౌనే. నేను ఏం ఆలోచిస్తున్నా అంటే ఇంజను కూల్ ఉంటుంది, అవసరం అయితే ఒక 10-20 కిలోమీటర్లకి ఎక్కువ పోవచ్చు కానీ ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఇంజన్ హీట్ అయితేనే నేను జర్నీ ఆపుతున్నా, లేకపోతే నాకు ఓపిక లేక కాదు, ఇంజన్ హీట్ అయితేనే ఆపుతా. ఇక ఒక 10 కిలోమీటర్లు పోవచ్చు కదా ఇట్లా అని చూస్తున్నా. కానీ ఇట్లా వేసి కరెక్టా తప్ప అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే మనది ఎయిర్ బ్రేకులు కాదు కదా, బ్రేకులు అయితే పడతాయి అనే విధంగా ఆలోచిస్తున్నా. ఇంజన్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఇట్లా పోతే, అంటే ఆయిల్ సర్క్యులేషన్ అవుతుందా కాదా బండి రన్ లేకపోతే అని చెప్పండి. ఇప్పుడు మనం చూసుకుంటే అక్కడ ఎక్కడి నుంచో ఇట్లా 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 కొద్ది ఎత్తులకు రాలే, టాప్ ఆఫ్ ద ఉత్తరాఖండ్ అనుకోండి. ఇంకా వామ్మో ఇంకా ఘోరమైన రోడ్డు ఉంది. అంటే ఇంత ఎక్కినామనంటే మళ్ళీ అంత దిగుడు ఉంటుంది లేండి, ఇప్పుడు ప్లస్ అయిపోతుంది. బండి అయితే హీట్ అయిపోయింది. ఓకే, పెట్రోల్ కొట్టిద్దామని వచ్చిన. ఇక్కడ మనం చూసుకుంటే ఒక 18 కిలోమీటర్లు వితౌట్ యాక్సిలరేషన్ వచ్చిన బండి. ఠీకే, పెట్రోల్ అయితే కొట్టించేసిన. 450 రూపాయలేమో ఇంట్లో పట్టింది ట్యాంక్లో, ఒక 40 రూపీస్ ఏమో బాటిల్లో కొట్టించిన. ఇట్లనే ఎవరికైనా దారి పంట వస్తే మనం ఇస్తున్నాం కదా రెగ్యులర్ కదా, అది కూడా ఎంటీ అయిపోయింది. ఏమో చెప్పలేము, ఎప్పుడప్పుడు మనకు కూడా యూజ్ అవుతుంది కావచ్చు. ఇట్లాంటి ఏరియాలలో అసలు పెట్రోల్ బంకులు సరిగా ఉండవు, చూసుకొని ఎక్కడ కనబడితే అక్కడ కొట్టించుకోవాలి. నాకు నిన్న నుంచి వెళ్ళి దాదాపు ఒక 60-70 కిలోమీటర్లలో కనబడ్డ ఒకే ఒక బంక్ ఇది, అందుకే ఇక్కడనే ఫుల్ కొట్టించేసిన. కేదార్నాథ్ నుండి ఉత్తరకాశీ పోయే దారిలో నేను 21 కిలోమీటర్స్ వెహికల్ ఆన్ చేయకుండా వచ్చిన. ఇది నా వెహికల్ రికార్డు, ఈ కొండల రికార్డు కూడా చూసిన. అంటే ఎంతవరకు వస్తాయని చెప్పి చూసిన. ఇప్పుడు వెహికల్ ఆన్ చేసిన అంటే నిన్న అంత కొండలు ఎక్కించినాం, ఎక్స్ట్రీమ్ కొండలు ఎక్కించినాం కాబట్టి దించినాం. ఇప్పుడు ఇంజన్ అయితే నాకు మంచిగా, ఇక ఇప్పుడు ఎంత పోయినా కూడా ఏం కాదు, ఒక 60-70 కిలోమీటర్లు కొట్టేద్దాం ఇంకా రన్నింగ్లో ఉన్నప్పుడు. చిన్న చిన్న రోడ్లు, అసలు జాగ్రత్తగా పోవాలి. ఒక బండి వచ్చి పడ్డా ఇబ్బందే, వెహికల్ వాళ్ళు ఇష్టంగా వచ్చినా కూడా ఇబ్బందే. ఎందుకంటే నాన్ లోకల్ బండ్లు బాగా వస్తున్నాయి, అసలు అది ప్రాబ్లం. లోకల్ వాళ్ళు అయితే తెలుసు అక్కడ ఎంత డెడ్లీ కారు ఉంటుంది, ఆపోజిట్ వచ్చేవాడు ఎట్లా వస్తాడు అనేది ఐడియా ఉంటుంది. నాన్ లోకల్ వాళ్ళకి ఏంటది, టర్నింగ్ కనబడుతున్నా సర్ర తిప్పుతారు కదా, పిక్ అయిపోతాం వచ్చేవాళ్ళం. (25 km/h స్పీడ్ లిమిట్ ఉంది. గన్సాలి అనే ఒక టౌన్ వచ్చింది, మంచి పెద్ద ఉంది టౌన్. పెట్రోల్ బంక్ కానీ, స్టే కానీ, హోటల్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఉత్తరకాశీ 90 కిలోమీటర్స్ అట్లా ఉంది. లొకేషన్ చూడండి ఎంత మంచిగా ఉందో, ఏదో చైనీస్ మూవీలో చూసినట్టుంది. ఇదంతా పచ్చగా ఉంటే ఎంత బాగుంటుంది. ఇంకా నాట్లు వేస్తున్నారు ఇప్పుడే, ఇక ట్రాక్టర్లు పోవు కదా, ఇంకా స్టిల్ ఎద్దులతోనే. ఇంత లోపల అక్కడ ట్రాక్టర్లు పోవు కాబట్టి వెళ్ళిపోదాం ఇంకా.
డెడ్లీ కార్స్ ఉన్నాయి ఘోరంగా, హార్న్ కొట్టుకుంటూ పోవాలి. ఇట్లా ఇట్లా కనబడితే ఏం కాదని ఒక్కొక్క పొజిషన్లో ఆ పొజిషన్ మీదకి పోయేరాక అసలు కనబడతలేదు, అది ప్రాబ్లం. చిన్నగా పోవాలి, హార్న్ కొట్టుకుంటూ పోవాలి, రోడ్ ఎడ్జ్కి పోవాలి. మనకున్న సైడ్ రోడ్లో నాకు సగం ఉంది వానికి సగం ఉంది అని చెప్పి నువ్వు సగంకి వెళ్ళిపోతే వాడు దాకిచ్చి అన్న సారీ అన్న అంటాడు, అంతే, ఏం లేదు. మహా అంటే హాస్పిటల్ ఖర్చులు పెట్టుకుంటాడు కావచ్చు, అంత మించి అయితే. మనం అంటే ఎప్పుడు కూడా డ్రైవింగ్ చేస్తున్న మైండ్ సెట్ ఎట్లుంటుందంటే వాని సగంలో వాడు పోతాను, నా సగంలో నేను పోతానా, నాకు దాకిస్తే వాందే తప్పు, సరే తప్పు బరాబరే. ఆ తర్వాత ఏంటిది నష్టం మనకే కదా. ఒక 3-4 నెలలు 5 నెలలు అయితే మనమే బెడ్ మీద ఉండాలి, వాడు అదే హాస్పిటల్ ఖర్చులు పెట్టుకుంటాడు, అంతమించి ఏమిస్తాడు, ఏమి వేయడు. ఇట్లాంటి ఏరియాలలో కొంచెం స్లోగా పోవాలి. ఇట్లా కనబడ్డప్పుడు కొంచెం స్పీడ్ పోతే ఏం కాదు, కానీ కనబడిన పొజిషన్ వచ్చినప్పుడు హార్న్ కొట్టాలి, స్లో పోవాలి. చాలా టైం అయింది అసలు తినక, 12 అవుతుంది. ఇప్పుడు తింటున్నా దాల్ చావల్, మోటా చావల్, దొడ్డన్నం. తినేద్దాం ఇంకా. ఆ రోడ్డు ఉంది కదా, ఉత్తరకాశీ నుంచి వచ్చినాం. కార్ ఇట్లా ఎంట్రీ అయితే ఇక్కడ ఎవరైనా ఆన్లైన్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ ఆన్లైన్ చేసుకోవాలి. ఆన్లైన్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఒక పర్సన్ కూర్చుంటున్నాడు, ఆయన దగ్గర స్కాన్ చేసుకోవాలి. అండ్ 50 ఎబో ఏజ్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ మెడికల్ చెకప్ చేయించుకోవాలి. మనం మెడికల్ చెకప్ అయింది, స్కానింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. చలో గంగోత్రి ఇంకా వెళ్ళిపోదాం. మనకు తెలియకపోయినా కూడా పోలీసు వాళ్ళు మనం డైరెక్ట్ ఇళ్ళకే పంపిస్తున్నారు, అంటే మనం డైరెక్ట్ పోవడానికి లేదు. ఇంకా ఇలా పోయి వెరిఫికేషన్ చేయించుకొని పోండి అని చెప్పేసి అంటున్నాడు. మన వెరిఫికేషన్ అయితే అయిపోయింది, వెళ్ళిపోదాం ఇంకా. भाई हैदराबाद तेलंगाना स्टेट अकेले कहाँ हुआ है पूरा 12 ज्योतिर्लिंग 4 धाम ఇక్కడ 2-వీలర్ ఎంట్రీ ఉంది. ట్రాఫిక్ అనేది ఘోరంగా జామ్ అయింది. మన బైక్ మాత్రం కాదు, మనం వెళ్ళిపోవచ్చు. ఇది చూసుకుంటే మొత్తం మంచు కొండలే, అసలు కనిపించట్లేదు, మబ్బులు అట్లా పట్టేసినాయి. యాపిల్ చెట్లు ఉన్నాయి, యాపిల్ కాయలు ఇప్పుడే కాస్తున్నాయి. బ్రీతింగ్ స్టార్ట్ అయింది, బ్రీతింగ్ ప్రాబ్లం అంటే ఎక్కువ తీసుకోవడం, ఎందుకంటే ఇక్కడ తక్కువ ఉంటుంది కదా ఆక్సిజన్. అమ్మ ఎక్కుతూనే ఉన్నాం, కొండలు ఎక్కుతూనే ఉన్నాం. ఘోరమైన ఘాట్ రోడ్ ఇది. ఫస్ట్ గేర్లోనే పోతున్నా. ఎంత టూ మచ్ ఉందనంటే ఘాట్ మామూలుగా లేదు. అటు కింది చూస్తే భయమే అవుతుంది. నాకు తెలిసి కిలోమీటర్ పైన ఉంటుంది, కిందికి కిలోమీటర్ కన్నా ఎక్కువనే ఉంటుంది. ఈ కొండ ఒకటి ఎక్కిస్తే తర్వాత డౌన్ వస్తుంది అనుకుంటున్నా, చూడాలి. ఇంకా విపరీతమైన కొండ ఉన్నది మొత్తం అంతా. ఫస్ట్ గేరే, సెకండ్ గేర్ ఛాన్సే లేదు. ఇప్పుడు ఉంది ఇంకా ఎక్స్ట్రీమ్ ఘాట్, ఇంకా ఘాటులోనే ఘాటు, మసాలా ఘాటు అన్నట్టయితే. ఎక్కు 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 గడు చూసుకుంటే అటు చూస్తే వెళ్తుంది, ఇటు కాదు. వాడు చూడండి ఎంత కింద నుంచి వచ్చిండు, వాబ్బో ఘోరగా భయం అవుతుంది. అటు చూస్తే కింద పడితే మన బొక్కలు కూడా ఉన్నాయి. అసలు సెకండ్ గేర్ వేసే ప్రయత్నమే అసలు వృధా. కొద్ది అసలు అంతకుముందు కాదు, అసలు ఇది టాప్ ఆఫ్ ద హిల్. ఇది ఉత్తరాఖండ్కే టాప్ అయి ఉంటుంది మేబీ. ఇంకా ఇదే చాలా హైట్ అనుకున్నప్పుడల్లా దానికి మించిన హైట్లు వస్తూనే ఉన్నాయి. నాకు తెలిసి ఉత్తరాఖండ్లోనే హైయెస్ట్ కొండలే ఉంటాయి. ఆ కొండలు అయితే ఎక్కేసి ఉంటాం.
మొత్తం మనం కొండల అంచుల్లోనే ఉన్నాం, ఇంకా మనకన్నా కిందికే ఉన్నాయి కొండలు. కానీ వామ్మో డెడ్లీ కౌస్, ఎయిర్పిన్ కౌస్, అమ్మా ఏం హైట్ రా నాయన. ఇప్పుడైతే ఎవ్వరు లేరు ఈ రూట్లోనే, ఒక్కనే అప్పుడొకటి కార్ వస్తుంది. ఇక బైక్స్ అయితే పొద్దునుంచి ఒక 5-6 కనబడి ఉంటాయి అంతే, అవి లోకల్ వాళ్ళే. ఒకరేమో ట్రిప్ కోసం వచ్చినట్టున్నారు. ఎండ అనేది అబ్బా ఎప్పుడు ఎట్లుంటుందో అర్థమవుతలేదు. ఇప్పుడు మంచి ఎండ కొడుతుంది, సాయంత్రం అయ్యేసరికి వాన కొడుతుంది రోజు. ఆ వాన కొట్టే కన్నా ఎండ కొట్టిందే నయం అంత ఇంత. ఆ వాన కొడితే ఏందని అంటే మీదికెళ్ళి స్లైడ్స్ అయ్యేది కనబడది, కార్ వాళ్ళకి నేను వచ్చేది కనబడది, నాకు సరిగా రోడ్డు కనబడది, మొత్తం కొండ అంచులలో ప్రయాణం అంత వేరే ఉంటుంది వాన కొడితే. నేను వాన కొట్టకపోతే ఇంకొంచెం అన్నా కనీసం ఒక 50 కిలోమీటర్స్ అన్నా ఇంకొంచెం ఎదుగు వచ్చేది నాకు. మంచిగా ఫుల్గా అయితే అన్నం తిన్నా, ఇక నాకు నిద్ర వస్తుంది. ఇక ఫుల్గా తిన్నానంటే ఇక నిద్ర వస్తుంది. ఇప్పుడైతే ఏం లేదు, తినేసి ఇప్పుడే స్టార్ట్ అయిపోయినా. ఇప్పటిదాకా కొండ ఎక్కించినాం, ఇప్పుడు మొత్తం కొండ దిగుతున్నాం. కొండలు ఎక్కుడు దిగుడు ఇదే. డైరెక్ట్ రూట్ వేస్తే ఈ 300 ఏమున్నది కేదార్నాథ్ నుంచి, ఒక 100 కిలోమీటర్లు అయిపోతుంది. అంటే టన్నల్స్ గిన్నెల్స్ అట్లా కొట్టుకుంటూ పోతే అవుతాయి ఒక 200 సంవత్సరాల వరకు మెల్లగా. ఇప్పుడైతే కష్టం. బండ్లు వేరే స్టేట్ బండ్లు అయితే మీదికే వస్తున్నారు. అసలు ఏమన్నా అర్థమవుతలేదు. బా ఇప్పుడు వచ్చిన రూట్ అయితే మరీ ఘోరం. ఒక 10 సార్లు మిస్ అయింది బండి నా మీదకి వచ్చి, అంత ఘోరంగా ఉన్నాయి. ఈ పక్కన ఈ రివర్లో కొంచెం ప్లేస్ ఉంటే దిగి స్నానం అయితే చేసిన. నీళ్ళు ఉన్నాయి అంటే మధ్యాహ్నం 2ంటికి కూడా స్నానం చేయాలంత చల్లగా ఉన్నాయి. స్నానం చేసేసిన. ఇక వీడియో చూపిస్తా. ఆ అన్న వాళ్ళు ఫుడ్ కుక్ చేసుకుంటున్నారు. ఇక వద్దనంగా మేము ఒకటే యాత్రలో ఉన్నాం కదా, ఏం కాదు తిన్నరు బ్రదర్ అని చెప్పేసి అన్నారు. లైట్గా అట్లా తినట్టు తిన్నా. ఇంకా గంగోత్రి వైపు వెళ్తున్నా. మనం ఇప్పుడు ఎండాకాలం వచ్చినాం కాబట్టి ఇట్లుంది. అదొకవేళ చలికాలం వచ్చి ఉంటే అంత స్నోతో నిండిపోతుంది. మీరు గంగోత్రి కొట్టి చూడండి గూగుల్ మ్యాప్స్లో, స్నోలోనే కనబడుతుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి స్నో లేదు, ఏదో డిఫరెంట్ ఒక ప్రపంచంలోకి వచ్చినట్టుంది ఫీలింగ్ అయితే. అంత వేరే, ఈ లోకమే వేరే అన్నట్టుంది. కొండలైనా ఇల్లులైనా ఈ వాతావరణం అయినా మొత్తం యాపిల్ చెట్లు ఇవన్నీ. ఈ గంగోత్రికి అయితే నిజంగా చెప్తున్నా, నేను ఇష్టం లేకున్నా కూడా స్టార్ట్ అయినా, ఎందుకంటే చూడాలని చెప్పేసి. ఈ రోడ్డు మాత్రం నీట్గా ఉన్నా కూడా వెహికల్స్ అన్నీ మీదికి దాపి ఇప్పటి వరకు ఒక 20 వెహికల్స్ అన్న మీదకి వచ్చి ఉంటాయి. ఇక గుద్దడానికి వచ్చి కట్టుకొట్టే వెహికల్స్, అంత ఘోరంగా ఉంది రోడ్డు. మొత్తం ఇలా దుమ్ములనే అవుతుంది. ఈ రోడ్ అయితే నదిలోనే ఉంది. ఈ రోడ్ ఎందుకు వేస్తలేరు అంటే ఎప్పుడన్నా వరద వస్తే అసలు ఈ రోడ్ ఉండదే ఉండదు. టెంపరీ రోడే ఇది, వాటర్ లెవెల్కి ఉన్నాయి. రోజు ఒక్కసారి వాటర్ స్ప్రే చేస్తే ఇట్లా మంచిగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, దుమ్ము లేవు. అది జనాలు మంచిగా ఫోటోలు దిగుతున్నారు. కానీ రివర్ ఫ్లో మంచిగానే ఉంది. ఎట్లా వేయరు? అక్కడ ఒక సైడ్కి పోతున్నది, మంచిగా ఫోటోలు దిగుతున్నారు. లొకేషన్ నెక్స్ట్ లెవెల్. ఈ బండ్లు పాస్ కావాలంటే ఇబ్బంది అసలు. నెక్స్ట్ లెవెల్ లొకేషన్కి వచ్చినాం. చల్లగా ఉంది, వాతావరణం మంచిగా ఉంది. వెహికల్స్ చేసే పొల్యూషన్ తప్ప ఎట్లాంటి పొల్యూషన్ లేదు ఇక్కడ. ఇంత దూరం వచ్చి వెహికల్సే పొల్యూషన్ చేసేది ఇలా. ఎట్లాంటి ఇండస్ట్రీస్ లేవు, ఎట్లాంటి కంపెనీలు లేవు, ఫ్యాక్టరీ లేదు, ఏది లేదు. వెహికల్ వెనక ఎన్ని వేల వెహికల్స్ వస్తున్నాయో. ట్రాఫిక్ జామ్ అయింది కదా, అంటే 1 వే చేస్తున్నారు రోడ్డు చిన్న ఉండడం వల్ల.
అది ఫ్రీ అయిన తర్వాత ఇంకెన్ని వెహికల్స్ వస్తాయో. పక్కకు చూడడానికి కూడా భయం అవుతుంది. ఈ ఎడ్జ్ నుంచి కిందికి, ఇంకా కిందికే డైరెక్ట్, ఇంకోటి రూట్ లేదు, డైరెక్ట్ గంగలోకే. కొద్ది డెప్త్ లేదు, చాలా డెప్త్ ఉంది. గంగా నది డెప్త్ నుంచి పోతుంది. బ్రిడ్జ్ పేరు చూసిర్రా, లంకా బ్రిడ్జ్. లంక ఓడి అమ్మో, ఒక్కడేసారి వాడి కొద్ది లోతు లేదు. వామ్మో బీభత్సమైన లోతు. బాబా ఒక్కడేసారి భయపడ్డా, అంత లోతున్నది. లోతు అంటే మామూలు లోతు కాదు. అసలు ఆపి వీడియో తీస్తే బాగుండు, మీరు కూడా షాక్ అయ్యేటోళ్ళు. కాకపోతే వెహికల్స్ మళ్ళీ ఇంకా వస్తున్నాయి. బాబా లంకా బ్రిడ్జ్. ఎవరైనా వస్తే లంకా బ్రిడ్జ్ నుంచి సైడ్కి చూడరు, అప్పుడు ఉంటుంది మజా. నిజంగా చెప్తున్నా, కార్లో కానీ బైక్లో కానీ పోతే ఇట్లాంటి రోడ్లో మజా రాదు. బస్సులనే పోవాలి, బస్సులనే పోతే అది ఎడ్జ్కి పోతే ఇక పడుతుంది కావచ్చు అనిపిస్తుంది. కార్లో ఏమనిపించదు, కార్లో కనబడుతుంది. అదే బస్సులో కూర్చోవాలి, అప్పుడు ఉంటుంది మజా. విండో సీట్ కూర్చున్న వాళ్ళు అదిరిపోతారు, అంత భయం అవుతుంది. బండి అయితే ఇక్కడ పార్క్ చేసిన. ఎట్లా అంటే క్లాక్ రూమ్ కానీ వెహికల్ ఛార్జెస్ కానీ ఏం లేవు. పోలీస్ సార్ ఇక్కడ నుంచి బండి తీయమన్నాడు. తీయమంటే ఒక 5 నిమిషాలు లోతు సార్ అని చెప్పేసి అన్న. ఆ బోర్డు అంతా చదివిన తర్వాత సరే చెప్పేసి అన్నాడు. టెంపుల్ బైక్ పార్క్ చేసిన కంచెల్లి 5 మినిట్స్లో వస్తా అని చెప్పేసి అన్నారు. ఎంత నీట్గా ఉన్నాయంటే ఫుడ్ స్టాల్స్ కానీ హోటల్స్ కానీ చూద్దామంటే ఈగ కనబడుతుంది. ఈ చలికే కావచ్చు మేబీ, అంత నీట్గా ఉన్నాయి. కచరా లేదు, ఏం లేదు, మస్తు ఉన్నది. టెంపుల్కి పోయి అయితే 100% సూపర్. ఇక్కడ వాళ్ళు సక్సెస్ అయ్యారు టెంపుల్ని మంచిగా ఉంచుకోవడంలో. అమ్మ వచ్చేసినాం, టెంపుల్కి వచ్చేసినాం. చాలా హ్యాపీగా ఉంది. ఎవ్వరు లేరు, కొద్ది వెహికల్స్ రోడ్డు మీద, అవన్నీ ఆగిపోయినాయి. దేవుడి దేవాలయం అయితే ఎవరు లేరు. భయ అవి బంద్ బంద్ అరే బాపురే. ఇప్పుడు క్లోజ్ అంట, 8 ఓపెన్, 8 దాకా ఇంకా ఆగాల్సిందే. చూసుకుంటే వామ్మో కొండలు చూడండి, కొద్ది పెద్దగా లేవు, ఘోరంగా పెద్దగా ఉన్నాయి. ఆ ఒక్కడొచ్చి పడ్డా కూడా కథ అంత పెద్దగా ఉన్నాయి. మంచిగా ఉంది వెదర్ అయితే. हार्दिक स्वागत एवं अभिनंदन किया जाता है। उसी समय पश्चात पावनी ఈ ప్లేసు భగీరథుడు తపస్సు చేసిన ప్లేసు. ఇక్కడ తపస్సు చేయడం వల్లనే గంగమ్మ అనేది రావడం జరిగింది. అందుకే చూడండి, ప్రాచీన భగీరథ తపస్థలం అని చెప్పేసి ఉంది ఇక్కడ. దర్శనానికి చాలా తక్కువ మంది ఉన్నారు, ఒక 400-500 మంది రావచ్చు. కనీసం కరెక్ట్ మెయింటైన్ చేస్తలేదు. లైన్ ఎక్కడ చేపియాలనేది కూడా లేదు. उसी समय में पुण्य संज्ञा भगवती के लिए बराबर अर्पित होगा। उसी समय में पुण्य संज्ञा भगवती के लिए बराबर अर्पित होगा। ఫైనల్గా అయితే గంగోత్రిలో గంగమ్మ తల్లి దర్శనం అయితే అయిపోయింది. భగీరథ మహారాజు గంగమ్మ కోసం తపస్సు చేసినప్పుడు గంగాదేవి మొదట ఆకాశం నుంచి వచ్చింది ఇక్కడికే. అండ్ ఆ గంగాదేవిని కంట్రోల్ చేసుడు ఎవరి వల్ల కాకపోతే శివుడే తన ఇట్లా జట్టా చుట్టం ఉంటుంది కదా, ఇందులో వేసుకొని కంట్రోల్ చేస్తే ఓన్లీ ఒక పాయ మాత్రమే వచ్చేటట్టు ఇక్కడ నుంచి వెళ్ళే అదంతా జరిగింది. టెంపుల్ దర్శనం జరిగింది. జనాలు తక్కువ ఉన్నారు, కాకపోతే ఏంటంటే సిస్టమేటిక్ లేదు అన్నట్టు. ఒక అరగంటలో మొత్తం అయిపోయింది, కానీ మెయింటైన్ చేసే పద్ధతి కరెక్ట్ లేదు. మొత్తానికైతే గంగోత్రి నుంచి వెళ్ళి ఇది దర్శనం అయితే బాగా జరిగింది, చాలా సంతోషంగా ఉంది. ఈ ఉత్తరాఖండ్లోని 3 ధాములు అయితే అయిపోయినాయి. అండ్ ఇంకా స్టే వెతుక్కోవాలి. ప్రజెంట్ 8:30 అవుతుంది, స్టే వెతుక్కుందాం. అండ్ ఫైనల్గా ఈ
వీడియో అయితే దీంతో క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్. జై హింద్, జై భారత్.